హాయ్ అండి. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. సో, ఈ ఈ టాపిక్ మీద పెట్టాలని చాలా ఆలోచించాను. సో, చాలా రోజుల నుంచి నా మైండ్‌లో ఒక థాట్ వస్తుంది. నేను ఫేషియల్ హెయిర్స్ నుంచి చాలా బాధపడుతున్నానండి. సో, నాకేమో వ్యాక్సింగ్ అంటే చాలా పెయిన్‌ఫుల్ అనిపిస్తుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఫేషియల్ హెయిర్ స్టార్ట్ అయింది. సో, నేనేమనుకున్నాను, ఒకటే ఆప్షన్ ఏంటి, షేవింగ్ చేయడం. సో, షేవింగ్ చేస్తే ప్రాబబ్లీ నా ఫేషియల్ హెయిర్ బెటర్ అవుతుంది, లేకపోతే నా ఫేషియల్ హెయిర్ తగ్గుతుంది అని అనుకున్నాను. సో, దీనివల్ల షేవింగ్ వల్ల ఏమైపోతుందంటే, ప్రతిసారి ఎవ్రీ డే ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎ వీక్ నేను షేవింగ్ చేయాల్సి వస్తుంది. సో, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని నేను బాగా ఆలోచిస్తే, నాకు వీడియోస్ ఇలా నేను చూస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్. సో, ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని నేను బాగా దాని మీద రీసెర్చ్ చేస్తుంటే నాకు చాలా డీటెయిల్స్ తెలిసింది. సో, దానివల్ల వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే, ప్రోస్ ఏంటంటే మీకు ఒక 6 to 7 సెషన్స్లో మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో, ఆ హెయిర్ వచ్చే ఫాలికల్స్, లేకపోతే ఆ హెయిర్ వచ్చే స్పాట్ నుంచి ఆ లేజర్ వల్ల ఇట్ జస్ట్ రెడ్యూసెస్ అనమాట. సో, నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ ఈ లేజర్ వర్క్ అయితే నాకు ఇంకా షేవింగ్ లేకపోతే వ్యాక్సింగ్ అనే టెన్షన్ అనే వరి ఉండదు. కాబట్టి ఐ థాట్ ఐల్ జస్ట్ గో దట్ పాత్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్ ఫర్ మీ. సో, నేనేమనుకుంటున్నాను, ఆ జర్నీ మీ అందరితో షేర్ చేస్తాను. ఆ జర్నీ ప్రతి ఒక్క వాళ్ళకి షేర్ చేసి, ఒకవేళ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏం ఇష్యూస్ వస్తున్నాయి, ఏం మంచియో అవన్నీ మీతో షేర్ చేసి, నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసినాను అనుకుని, దాని ప్రకారం మీరు కూడా ఆ డెసిషన్ తీసుకోవచ్చు, వెదర్ యూ కెన్ డూ ద లేజర్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ రిమూవల్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ పార్ట్. అండ్ ముందు నేను ఆ జర్నీ, సో బికాస్ నేను న్యూజిలాండ్లో ఉంటాను కాబట్టి మీకు ప్రైజింగ్ కూడా షేర్ చేస్తాను. అండ్ అవన్నీ డీటెయిల్స్ మీకు షేర్ చేసి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.